వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. సరస్వతీదేవి వీణాగానం కన్నా తీయనైంది అనేది కూడా ఒకటుందట. ఏంటది? సరస్వతీదేవి గారి చేతుల్లో ఉన్నటువంటి వీణ కన్నా తీయనైంది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. లలితాదేవి కొలువులో సరస్వతీదేవి తన వీణతో అమృతుల్యతమైనటువంటి సంగీతాన్ని వినిపించగా ముక్కోటి దేవతలు కూడా పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చినటువంటి లలితాంబిక బాగుంది అని పలికిందట. ఆ ఒక్క మాటలోని మాధుర్యం తన వీణ స్వరాలు కంటే మిన్నగా ఉందని కూడా గ్రహించినటువంటి సరస్వతీదేవి ఇక్కడ వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసిందట. సాక్షాత్తు సంగీతానికి అధినేత అయినటువంటి సరస్వతీదేవి వీణానాదాన్ని సైతం ఇక్కడ మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితాదేవిదని గూడా చెప్తున్నారు. కాబట్టి చూశారు కదా! మనకు చాలామందికి తెలీదు. మనం సరస్వతీదేవి వీణలో వీణ ప్లే చేయాలంటే 100% మనం సరస్వతీదేవిని చదువు రావాలన్నా సరస్వతీదేవిని కొలుస్తూ ఉంటాం. అంటే ఆమె అంత అద్భుతంగా ఆమె గాని వీణ మో మోగించిందంటే 100% మనమందరం గూడా మెస్మరైజ్ అయిపోతాం. అంటే ఇంకా మనం అందులో లీనమైపోతాం. కృష్ణుడు ఫ్లూటు వాదితే ఏ విధంగా గోపికలు పరవశించిపోతారో సేమ్ సరస్వతీదేవి వీణ వాయించిందంటే అలా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా లలితాదేవి గారి కంఠస్వరం అద్భుతంగా ఉందట. అంటే ఆమె ఒప్పుకునిందట సరస్వతి. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.